నిన్న హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉన్నట్టయితే వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో డొంక తిరుగుడు మాటలతోని ఎన్నికలు జాప్యం చేసేదానికి ఎట్లాగో ఎన్నికలు ఓడిపోతామనేటువంటి టీఆర్ఎస్ ఆలోచనకు అనుగుణంగా వాయిదా వేయడానికి చేస్తున్న ప్రయత్నము ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ వార్డుల యొక్క డిమార్కేషన్ కానీ రిజర్వేషన్ కానీ ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా మీరు అడుగుతున్నటువంటి 249 రోజులు గడువు అవసరం లేదని వాళ్ళ కోర్టు కూడా గమనించింది, గ్రహించింది, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ముట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా కనీసమైన విలువలు పాటించకుండా ఈ ప్రజాపాలనను పూర్తిగా తుంగలో తొక్కేసేసి అధికారుల ద్వారా హైదరాబాద్ను పాలించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో 3వ వంతు జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రజాపాలన లేకుండా రాజ్యాంగంలోని 74 సవరణ మేరకు స్థానిక సంస్థను బలోపేతం చేసి వారికి నిధులు విధులు కల్పించాల్సింది పోయి ఈరోజు గుత్తాధిపత్యం వహించే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే తమ అధికారాన్ని అధికారుల ద్వారా చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. టీఆర్ఎస్ ఓడిపోతామని నెపంతో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తీర్పునిచ్చారు. హైదరాబాద్ ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక పాలన ఏమాత్రం కూడా అవసరం లేదనేటువంటి రీతిలో చంపపెట్టు లాంటి తీర్పునిచ్చినప్పటికీ కూడా అందుకనే ఎట్లాగో ఎన్నికలు ఓడిపోతామనేటువంటి ఆలోచనతోని దాటివేసే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగ విలువల మీద మీకేమాత్రం కూడా కనీసమైన విశ్వాసం ఉంటే వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రత్యేక అధికారుల ద్వారా పన్నులు విధించి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న వ్యాపారుల మీద కరెంటు కమర్షియల్ యొక్క బిల్లులు తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళనందరూ కూడా కమర్షియల్ పరిధిలోకి తీసుకొచ్చి వేల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే వాళ్ళు 700 కోట్లు అదనంగా ఆస్తి పన్ను వసూలు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే ఈ రకంగా ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఏమాత్రం కనీస సదుపాయాలు కల్పించకుండా, ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండా రోడ్లు, డ్రైనేజీలు, తాగడానికి నీళ్లు, మరి వీధి దీపాలు ఇవన్నీ కూడా సమకూర్చకుండా పన్నులు వేసేటువంటి నైతిక హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లైబ్రరీలు చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా, అదే రకంగా ఇవాళ మీరు వాటర్ వర్క్స్ చెల్లించాల్సిన పన్నులు కార్పొరేషన్ చెల్లించకుండా ఈరోజు మరి ఏ రకంగా మొత్తం అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగించడానికి మీరు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ ప్రజలు ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇంకా మళ్ళీ జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అన్ని సర్కిల్ కార్యాలయాల్లో బీజేపీ ధర్నా చేస్తున్నాం. ఈ నెల చివరిలో కూడా ఆస్తి పన్ను ఏదైతే బలవంతంగా వసూలు చేశారో, ఎక్కువ చేశారో దాన్ని తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం. As I told you, the country wants development. People's agenda number 1, development, development, development. And good governance, delivery system. PM has assured the nation his priority will be development, development and development only.